ఇప్పుడు సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. తమ వయసును లెక్కపెట్టకుండా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సీనియర్ సిటిజన్స్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ డివిజన్లోని మోడల్ కాలనీలో ఏర్పాటు చేసిన సీనియర్ సిటిజన్స్ కు ప్రైజ్ సర్టిఫికెట్లు పంపిణీ కార్యక్రమంలో తలసాని పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్స్ కు నిర్వహించిన చెస్, క్యారమ్స్, మ్యూజిక్ చైర్ తదితర వివిధ రకాల క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రైజ్లు, సర్టిఫికెట్లను అందజేశారు. వివిధ రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేసి రిటైర్మెంట్ పొందిన తర్వాత అంతా ఐక్యతతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ఎంతో గొప్ప విజయమని అన్నారు. బోర్వెల్స్ స్పేర్ పార్ట్స్ ధరలను ఒకేసారి 75% పెంచడంతో తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ రింగ్ అసోసియేషన్ ఓనర్స్ సమ్మెకు దిగారు. పెంచిన బోర్వెల్స్ బిడ్స్ ధరలను వెంటనే తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర రింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ముస్కు అంజిరెడ్డి అన్నారు. బిట్ రేటు, హైమర్ ధరలను ఒకేసారి పెంచడంతో 20,000 ఉన్న బిడ్ ధర 60,000 అయిందని అన్నారు. డీజిల్తో పాటు ఈ రేట్లు పెరగడంతో అదనపు భారం పడుతుందని అన్నారు. పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఐడిఏ బొల్లారం ఏరియాలో గంజాయి పట్టుబడింది. గంజాయి విక్రయాలు చేస్తున్న ఇద్దరిని ఎస్టీఎఫ్ బృందం పట్టుకుంది. ఇద్దరి నుంచి 887 గ్రాముల 50 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులతో పాటు గంజాయి బైక్ ను పటాన్చెరు ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. కుకట్పల్లి పరిధిలో ప్రశాంత్ నగర్ లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత్ నగర్ లో నివాసం ఉండే శ్రీనివాస్ అనే ప్రైవేట్ ఉద్యోగి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.